పరమ తండ్రి అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, మీ వాక్యము ధ్యానించుండగా మనం ఆత్మ నేత్రములు తెరవండి. వాక్యము విని గ్రహించి అర్థము చేసుకొని వాక్యానుసారము జీవించులాగున ఈ ఉదయకాలం మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామమున వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదివిన బైబిల్ పాఠము మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకున్న లేఖన భాగాన్ని మనము చదివితే యేసుక్రీస్తు యొక్క జనన విధానము ఎట్లనగా అని రాయబడి ఉంది. అంటే జనన విధానము గురించి ప్రత్యేకంగా ఇక్కడ యేసయ్య యొక్క జనన విధానాన్ని చెప్పడం జరిగింది. అందరి వలె ఆయన పుట్టినవాడు కాదు, నరుల వలె పుట్టినవాడు కాదు. ఆయన అద్వితీయ కుమారుడుగా లోకములకు వచ్చిన పరిశుద్ధుడు. ఆయన జన్మలోనే ఒక పరిశుద్ధత ఉన్నది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు యేసు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా 23వ వచనంలో ఉంటుంది చూడండి. అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగింది. యేసయ్య ఏ రీతిగా పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎందుకు పుడతాడు అని ప్రవక్తల ద్వారా చెప్పబడ్డ ప్రవచనాల నెరవేర్పే ఈ క్రిస్మస్. హల్లెలూయా. క్రీస్తు యొక్క జన్మమును ఎప్పుడో ప్రకటించారు. ఆది కాలమందే ఆయన పుట్టుకను ప్రకటించారు. ఎంతో మంది ప్రవక్తలు ప్రకటించారు. ఆ ప్రవచనాలలో ఎలా ప్రకటించబడ్డదో ప్రవచనాల యొక్క మాట నెరవేరుటే ఈ క్రిస్మస్. ఈ క్రిస్మస్ సీజన్లో మనం మాట్లాడే ప్రతి మాట కూడా అనేక మంది ప్రవచనాలు చెప్పిన ప్రవక్తలు చెప్పిన ప్రవచనాల నెరవేర్పే. ఏషియా అనే ప్రవక్త చెప్పాడు, హోషియా చెప్పాడు, ఆమోసు చెప్పాడు, మీకా చెప్పాడు, ఇర్మియా చెప్పాడు, దానియేలు చెప్పాడు. గొప్ప గొప్ప ప్రవక్తలంతా కూడా మరి యేసు ప్రభు యొక్క జన్మముల గురించి దరిదాపు 55 ప్రవచనాలు ఆయన జన్మమును గురించి మరి బైబిల్లో రాయబడినట్టుగా 55 ప్రవచనాల యొక్క నెరవేర్పును కొత్త నిబంధనలో మనం ఆధారాలతో చూడగలం. పర్సనల్ బైబిల్ స్టడీ చేసుకునే వాళ్ళు వెతకండి. పాత నిబంధనలో 55 ప్రవచనాలు, కొత్త నిబంధనలో వాటి యొక్క నెరవేర్పు ఈ క్రిస్మస్ సీజన్లో క్రీస్తు యొక్క పుట్టుక గురించి రాయబడి ఉంటాయి. మరి ఈ 55 ప్రవచనాలు కూడా ఒక ప్రవక్తతో ఒక ప్రవక్తకు సంబంధము లేదు. అందరూ ఒకే కాలానికి చెందిన వాళ్ళు కాదు. ఒకరు క్రీస్తు శకం 1000 ఏళ్ళు అయితే, ఒక ఆయన 500 ఏళ్ళ క్రితం ఆయన, ఇంకొక ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన, ఒక ఆయన తూర్పు దేశంలో ఉంటే ఒక ఆయన ఆసియా ఖండానికి చెందిన ఆయన, ఒక ఆయన గల్ఫ్ దేశముకు చెందిన ఆయన, ఒక ఆయన ఐగుప్తుకు చెందిన ఆయన. ఒకరితో ఒకరికి సంబంధం లేదు. ఒకరి భాష ఒకరికి రాదు. ఒకరి కాలానికి ఒకరు చెందిన వాళ్ళు కాదు. వివిధ భాషల్లో, వివిధ ప్రాంతాల్లో, వివిధ సమయాల్లో దేవుని చేత ప్రేరేపించబడి ఆ ప్రవక్తలు రాబోయే మెస్సియాను గురించి ప్రవచించారు. ఆ అన్ని ప్రవచనాల నెరవేర్పే క్రీస్తు యొక్క పుట్టుక. అదే క్రిస్మస్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు క్రిస్మస్ అనగా ప్రవచనాల నెరవేర్పు అని మనం నేర్చుకుంటాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని గమనిస్తే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఈరోజు మనం చదివిన బైబిల్ పాఠంలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనములో ఈ యెషయా రాసిన ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు మనం అక్కడ చూడగలం కదా. ఏముంది? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు.
అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆయన కన్య గర్భమందు పుడతాడు అని ప్రవక్తలు ఎప్పుడూ ప్రవచించారు. ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు ప్రకారం యేసయ్య ఎలా పుట్టాడు? కన్యక యొక్క గర్భమందు పుట్టాడు. మరి రెండో ప్రవచనాన్ని చూడండి, మీకా గ్రంథంలో ఉంటుంది. 5వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిస్తే, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. ఆమేన్. అంటే ఆయన బెత్లెహేములో పుడతాడు. యూదా బెత్లెహేములో, ఎఫ్రతా అనే బెత్లెహేములో ఆయన పుడతాడు. బెత్లెహేము అంటే చాలా స్వల్పమైన గ్రామం, ఎవరికీ తెలియదు బెత్లెహేం అంటే. ఇప్పుడు వేరే రాష్ట్రం నుంచి వచ్చినోడికి ఖమ్మం అంటే కూడా తెలియదు. దాన్ని ఎట్లా చెప్పుకోవాలి మనం? హైదరాబాద్కు 200 కిలోమీటర్లు పోతే ఖమ్మం. ఇక ఖమ్మమే తెలియనోడికి షేగొమ్మ చెప్తే అది అర్థమవుతుందా? అంటే కొన్ని దూర ప్రాంతాల ప్రజలకు కొన్ని గ్రామాలు ఫేమస్ కాదు కదండి. మనకంటే తెలుసు ఈ జిల్లా వాసులం కాబట్టి ఈ జిల్లాలో ఉన్న ఊర్ల పేర్లన్నీ కూడా అటు ఇటు బస్సు బోర్డుల మీద రాసి ఉంటాయి. ఏదో సందర్భంలో ఆ ఊరోళ్ళు మనకి ఎన్నో ఒక్కడ కలుస్తారు. కాబట్టి మన జిల్లాలో, మన మండలంలో, మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల గురించి అయితే మనకు తెలుసు. కానీ దేశంలో ఉన్న గ్రామాలన్నిటి గురించి తెలుసా? కానీ దేశంలో ఉన్న ఫేమస్ ప్రాంతాల గురించి మాత్రం చెప్తాం కదా. ఆగ్రా అంటాం, ఢిల్లీ అంటాం, కలకత్తా అంటాం, ముంబై అంటాం. అందరు పోయి చూడకుండా కనీసం పేర్లు అయితే విన్నారు. అట్లా ఆ రోజుల్లో బెత్లెహేం అంటే ఎవరికి తెలియదు. అది వాళ్ళ దేశంలోనే ఉంది. భారతదేశంలోనే చేగొమ్మ ఉన్నట్టుగా ఆ యొక్క యూదయ దేశంలోనే బెత్లెహేం అనేది ఉన్నది. కానీ ఎవరికి తెలియదు. అందుకే అంటున్నాడు మీకా రాసిన గ్రంథములో, ఆ దినములలో యూదా ఎఫ్రతా అనే ప్రాంతంలో బెత్లెహేం అనేది అన్ని స్వల్పమైన గ్రామము, ఎవరికి తెలవని గ్రామము. కానీ ఇజ్రాయేలును ఏలు రాజు, యూదులను పరిపాలించు రాజు ఈ స్వల్ప గ్రామమైన, అల్ప గ్రామమైన, ఎన్నిక లేని గ్రామమైన బెత్లెహేము నుంచే పుడతాడు. హల్లెలూయా. మరి ఆ ప్రవచనం నెరవేరిందా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే దాని నెరవేర్పును చూడగలం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులను ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇజ్రాయేలీను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆయన ఎన్నిక లేని గ్రామమైన బెత్లెహేము నుంచి ఆయన వస్తాడని ప్రవచనం చెప్పబడ్డది. దాని నెరవేర్పును మనము చూడగలం. మరి మూడోది గమనిస్తే హోషేయ గ్రంథములో 11వ అధ్యాయము 1వ వచనంలో మరొక ప్రవచనం ఉన్నది. చూడండి, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. దేవుడు తన కుమారుని నుండి పిలిచాడట, ఐగుప్తు నుంచి పిలిచాడు. అసలు చరిత్ర ప్రకారం చూడాలంటే యూదా ఎక్కడ, ఇజ్రాయేలు దేశము, బెత్లెహేం ఎక్కడ, ఐగుప్తు ఎక్కడ? ఐగుప్తు పక్కనున్న దేశం. దీనికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. యేసే పుట్టుకకు అసలు ఏమాత్రం కూడా సంబంధం లేని దేశమే ఐగుప్తు దేశం. మరి దేవుడు తన కుమారుని ఐగుప్తు నుంచి ఎట్ట పిలుస్తాడు?
దేవుడేమో తన కుమారుడు బెత్లెహేములో పుడతాడని రాయబడి ఉన్నది. దేవుడేమో యూదా జాతి రక్షణ కోసం, ఇజ్రాయేలీల రక్షణ కోసం ఆయన పంపబడ్డాడు అని రాయబడి ఉన్నది. యూదులకు ఇజ్రాయేలీలకు సంబంధించిన చరిత్ర పక్క దేశమైన ఐగుప్తుతో సంబంధం ఏమిటి? ప్రవచనాలు చెప్పాడు. ఆయన ఐగుప్తుకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఐగుప్తు నుంచి మళ్ళా తిరిగి దేవుడు తన సొంత దేశమైన యూదయనుకు ఆయనను పిలిపించాల్సి వస్తుంది. ఆ ప్రవచనాల నెరవేర్పు ప్రకారం ఎలా జరిగిందో చూడండి. యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆకాశమున ఒక తార వెలిసింది. ఆ తారను చూసి తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆ తార వారికి మిస్ అయింది. దారి తప్పిపోయారు. జ్ఞానులు అనుకున్నారు ఆయన యూదా రాజు కదా, కాబట్టి రాజుగారి దగ్గరికి వెళ్దాం. రాజు ఏడ పుడతాడు? రాజవంశంలోనే, రాజకుటుంబంలోనే పుడతాడు కదా. మరి ఆ తార మనకు మధ్య దారి దాకా వచ్చింది, కానీ మధ్యలో ఆ తార మనకు మిస్ అయిపోయింది. మరి ఇప్పుడు మనకు సమాచారం ఎవరు చెప్తారు? అక్కడ ఇక్కడ అనుకుంటా, అయ్యా యూదయ దేశం ఎక్కడ, ఆ యూదయ రాజు ఎవరు? ఆ హేరోదు రాజు దగ్గరికి వచ్చి ప్రణమిల్లి ఆయనతో చెప్తూ ఉంటారు, అయ్యా మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచితిమి. రాజా, నీకు పుట్టిన కుమారుడిని, యూదులకు రాజుగా పుట్టిన ఆ ప్రభువుని కుమారుని మాకు చూపించండి, మేము కన్నులారా చూసి ఆయనను పూజించ వచ్చితిమి. ఎప్పుడైతే ఈ మాట హేరోదుతో అన్నాడో, హేరోదుకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. యూదులకు రాజా నేనే కదా, యూదులను పరిపాలించు రాజు నా వంశములో కాక మరొక చోట జన్మించుట ఎలా? ఇది ఎలా సాధ్యం అని భయపడ్డాడు, కలవరపడ్డాడు. ఎంత కలవరపడ్డాడంటే యెరూషలేమంతా కూడా కలవరపడేటంతగా. మరి రాజుగారు కలవరపడుతుందంటే రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కలవరమే. అందరూ కలవరపడిరు అని బైబిల్ చెప్తూ ఉన్నది. హేరోదు రాజుతో పాటు యెరూషలేము వారందరూ కలవరపడిరి. నిన్న సూర్యాపేటలో అదే వాక్యం ధ్యానించాం కదా. కలవరం, క్రీస్తు పుట్టుక కొందరికి సంతోషమైతే కొందరికి కలవరం. మరి అలాంటి కలవరంతో ఆయన జ్ఞానులను, చాలా మంది శాస్త్రులను, పరిశీలను, మరి ధర్మశాస్త్రోపదేశకుల్ని పిలిపించి వెతకండి, రా ధర్మశాస్త్రాన్ని వెతకండి, ఎక్కడున్నాడు. చరిత్ర గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు, మరి అనేక ధర్మశాస్త్రంలోని అనేక విషయాలు వెతికి వాళ్ళు ఒక చోటు పట్టారు. మీకా గ్రంథంలో 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయన యూదా దేశపు బెత్లెహేములో పుట్టి ఉంటాడు. అందాజా ఎప్పుడు చూశారు మీరు చెప్పండి నక్షత్రాన్ని అంటాడు. రోజులు కాదు, నెలలు కాదు, కానీ అందాజా 2 ఏళ్లలోగా చూసుకొని పిల్లలందరినీ చంపేయండిరా, మగ పిల్లలందరినీ చంపేయండి. ఎందుకంటే యూదులకు రాజుగా పుట్టాడని జ్ఞానులే సాక్షాత్తు దిగొచ్చిరు. వచ్చినోళ్ళు మామూలు కాదు, జ్ఞానులు. ఖచ్చితంగా ఆ రాజు నా రాజ్యాన్ని ఆక్రమిస్తాడు, నేను నా వంశం కూలిపోతే. ఎప్పుడైతే హేరోదు 2 సంవత్సరాల్లోగా పిల్లల్ని సంహరించండి ఆజ్ఞ జారీ చేశాడో, అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? బాలయేసును రక్షించడానికి సాక్షాత్తు దేవదూతే యోసేపు దగ్గరికి వచ్చి, యోసేపు, హేరోదు యేసు క్రీస్తును చంపవలనని చూచుచున్నాడు, కావున ఇప్పుడే నీవు ఆ బాలుని తీసుకుని ఐగుప్తుకు పరుగెత్తి వెళ్ళు. అప్పటికప్పుడు రాత్రికి రాత్రి మూటె ముల్లా చదువుకొని మళ్ళా మరియమ్మని తీసుకుని, బాలయేసుని తీసుకొని ఐగుప్తులో కొంతకాలం జీవించడానికి వెళ్ళారు. ఆ రీతిగా హోషేయ రాసిన ప్రవచనం నెరవేరినట్లుగా ఆ యేసయ్య ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? ఐగుప్తు. చూడండి పరిస్థితులు ఎలా మారుతాయి. ప్రవచనాలు నెరవేరాలి అంటే పరిస్థితులు అలా మారుతాయి. యూదకు రాజుగా పుట్టిన వాడు, ఇజ్రాయేలుకు రక్షకుడిగా వెలిసిన వాడు అన్య దేశమైన ఐగుప్తులో తలదాచుకొనడానికి వెళ్ళవలసి వచ్చినది.
అలా కొంతకాలం అక్కడ ఉండి మరి ఆయన పెరిగి పెద్దవాడి తర్వాత యుక్త వయసు వచ్చేంత వరకు అక్కడ ఉన్నప్పుడు ఆయన కరెక్ట్ టీనేజ్లో ఉన్నప్పుడు ఏమైంది, ఇక్కడ హేరోదు రాజు చనిపోయాడు, వృద్ధుడయ్యాడు, చనిపోయాడు. మరి ఆయన చనిపోయిన వార్త మళ్ళీ దూత తీసుకొచ్చి యోసేపుకు ఐగుప్తులో చెప్తుంది. ఐగుప్తులో దూత ఏమని చెప్తుంది, ఇక ఆ హేరోదు యేసును చంపవాలని చూసిన హేరోదు రాజు చనిపోయాడు, అనేక సంవత్సరములు గడిచాడు, ఇక నీవు ధైర్యముగా తిరిగి యూదా దేశమునకు రావచ్చు అంటే అట్లా మళ్ళీ తిరిగి వచ్చాడు. అందుకే కదా ఆ వచనం యొక్క నెరవేర్పు మత్తయి సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది చూడండి. ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు వారు అక్కడుండెను. ఆమేన్. యేసుకే మహిమ కలుగును గాక. ఆ రీతిగా ఆయన ఐగుప్తులో నుంచి పిలువబడతాడు అనే ప్రవచనం యొక్క నెరవేర్పు మనము చూడవచ్చు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో మరొక ప్రవచనం రాయబడి ఉంటుంది చూడండి. యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఆమేన్. ఆ యేసయ్య దావీదు వంశంలో నుంచి పుడతాడని ప్రవచనం చేయబడ్డది. ఇర్మియా రాశాడు ఆ ప్రవచనాన్ని. దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. నీతి చిగురు అంటే ఒక కొత్త కొమ్మ, ఒక కొత్త శాఖ. చిగురు అంటే ఏంటంటే ఆ చిగురు నుంచే కదా కొమ్మ అయ్యేది. ఆ చిగురే పెరిగి పెద్ద కొమ్మ అవుతుంది. ఆ కొమ్మకు ఆకులు వస్తాయి, అది పువ్వులు పూస్తాయి, మళ్ళా కాయలు అవుతాయి, అవి ఫలిస్తాయి, పండ్లు అయితే మళ్ళా ఆ కొమ్మ నుంచి మరికొన్ని చిగుర్లు బయటకు వస్తాయి. ఆ రీతిగా విస్తరిస్తూ ఉంటది. దావీదు వంశంలో యేసు క్రీస్తు అనే చిగురు, ఆ చిగురు పెరిగి పెద్దదై విస్తరించి వ్యాపించి భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తుంది. ఆమేన్. కాబట్టి దావీదు వంశమందు ధన్యుడు జన్మించాడు. యేసయ్య పుట్టాడు, దావీదు వంశంలో పుట్టాడు. ఆయన నీతి న్యాయాలు కలిగిన దేవుడు. ఆ యేసయ్య నమ్మిన వాళ్ళు కూడా ఎట్లుండాలి, నీతి న్యాయాలు. నీతి న్యాయంగా ఉండేవాడు మాత్రమే యేసుతో నడవగలడు, యేసుతో ఉండగలడు. చాలా మంది కొత్త కొత్త వాళ్ళు మన చర్చికి వస్తూ ఉంటారు, 4 రోజులు ఆరాటంతో ఉంటారు, 4 రోజుల తర్వాత పారిపోతూ ఉంటారు. భయం వేస్తూ ఉంటుంది. ఎందుకు భయం వేస్తుంది? వాక్యం చెప్తుంటే భయం వేస్తుంది. వామ్మో, మనం అబద్ధం ఆడితే శిక్ష వస్తుందట, అతిక్రమం చేస్తే శిక్ష వస్తుందట, పాపము చేస్తే నరకానికి త్రోయబడతామట. వాక్యం 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం. నీ హృదయాన్ని పరిశోధిస్తుంది. నీ హృదయంలో ఉన్న చెడును ఏం చేస్తుంది? ముళ్ళు గుచ్చినట్టుగా అది గుచ్చి సరి చేస్తుంది. ఈ వాక్యం నాతో మాట్లాడుతుందని విన్నవాడు తన జీవితాన్ని మార్చుకొని నీతి న్యాయాలతో బ్రతకగలడు. వినలేని వాడు, తట్టుకోలేని వాడు, వామ్మో ఈ మాట నాకు గుర్తుకుంటుంది, నేను ఇక ఈ చర్చికి పోను, ఇక నేను ఈ వాక్యాలు వినలేను అని వాడు చీకటిలోనే మిగిలిపోతాడు, చీకటిలోనే నశించిపోతాడు. వాక్యము చాకలి వాని చేతిలో సబ్బు వంటిది. నీలో ఉన్న మురికిని ఏం చేస్తుంది? చాకలి వాని చేతిలో సబ్బు ఏం చేస్తుందండి? పెట్టెలు పెట్టి ర్యాకులు పెడతాడా? ఏం చేస్తాడు? బట్టలకు వేసి ఉతికి 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 దానికి ఉన్న మురికి అంతా పోగొడతాడు. మురికి పోలేదనుకో, దానికి ఇంకొక ఉపాయం. ఏం చేస్తాడు? దేనికైనా మరకలు పోలేదు, మురికి పోలేదు, ఏం చేస్తాడు? ఇక బోదురా అని ఆ బట్ట పడేస్తాడా? ఏం చేస్తాడు? మంచిగా గిన్నె పెట్టి నీళ్ళు పోసి మంట పెట్టి ఉడకబెట్టి సర్ఫ్ వేసి ఉదక స్నానం. ఏంటది? ఉదక స్నానం.
ఉడకబెట్టి ఉతికి ఉతికి ఆ వేడి నీళ్ళల్లో సర్ఫులో నానబెట్టి బండకేసి దివి అని బాది ఓ కర్ర పట్టుకొని ఆ మరక మీద బాది 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 దాంట్లో ఉన్న మురికంతటిని పోగొట్టి మంచిగా అటు ఇద్దరు కలిసి పిండుతారు. చూడండి, సాకలి చెరువుకు పోతే ఎట్ట పిండుతారో చూడండి, ఎట్ట కొడతారో. నువ్వు ఇంట్లో ఉతుక్కున్నంత సుకుమారంగా ఉంటుంది అనక నా ఉతుకుడు. ఇది చాకలి వాడి చేతిలో సబ్బు వంటిది. అంటే నార్మల్ వాష్ ఇంట్లో మనం చేసేది. కొన్ని మొండి మరకలు వదలాలంటే సాకలికి వేయాల బట్టలు. నువ్వు ఇంట్లో ఉతుకుతే కుదరదు. అర్థమైందా? బెడ్షీట్ 3 నెలలైంది మార్చగా. చాయ్ మరకలు, కూర మరకలు అన్ని బెడ్షీట్ మీద పడేసుకున్నావు. ఇది ఇంట్లో నువ్వు వాషింగ్ మిషన్ లో ఎత్తే పోయేది కాదు, బకెట్ లో సర్ఫ్ నీళ్ళతో ఉతికితే పోయేది కాదు. అప్పుడు ఆ బెడ్షీట్ ఎవరికి వేస్తావు? సాకలి వాడికి వేస్తావు. వాడు ఉడకబెట్టి ఉతుకుతాడు కదా అని. వాడు ఉడికే ఉతుకుకు దెబ్బతో దాంట్లో ఉన్న మరకలన్నీ ఊడవతల పడాల. అటోడు ఇటోడు పట్టుకొని పిండుతాడు. ఎట్ట పిండుతాడండి? నిజంగా దుప్పడికే ప్రాణం ఉంటే అది ఎట్ట కేకలేయాలా? గిన్నెలో పెట్టి వేడి నీళ్ళలో ఉడకబెట్టినట్టే వామ్మో వాయు సచిత్రా అంటది అది. అవునా? ఆ సరుపు మంటలో వేడి నీళ్ళలో బండకేసి బాత్తంటే ఏమిరా ఇలా బాతున్నావు నన్ను? కర్ర పెట్టి తంచుతంటే ఏమిరా ఇలా తంచితే నన్ను? వాడు వీడు అటో పక్క ఇటో పక్క పడి పిండుతంటే ఒరే మొత్తం పిప్పి పిండి అవతల పడేసిర్రా. వాడిలో ఉన్న చెడు అనే పిప్పిని, చెడు తలంపులు అనే పిప్పిని, చీకటి అనే పిప్పిని పిండి అవతల పడేసి జాడిచ్చి జాడిచ్చి ఎండలో ఆరేసి తర్వాత దాని మీద ఉడతైనను కలంకమైనను అయిపోయింది. ఆరగానే అయిపోయింది అనుకున్నావా? వేడి వేడి ఇస్త్రీ పెట్టి తెచ్చి ముడతలు లేకుండా చక్కా చక్కా ఇట్లా తిప్పితే ఆహా ఏమున్నదని నిగలేనాడుతుంది బెడిజిటని 1000 రూపాయలు పెట్టైనా మలగుంటవు దాన్ని. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగునుగాక. దేవునికి నీ ఒక విలువైన వ్యక్తిగా, దేవుని కోసం ఒక బలమైన పాత్రగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఒక గొప్ప పాత్రగా నువ్వు వాడబడాలి అంటే నీలో అట్టి యథార్థత రావాలి, అట్టి నీతి రావాలి, అట్టి న్యాయము రావాలి. యేసు క్రీస్తు ఏ రీతిగా నీతి న్యాయములు కలిగిన దేవుడు, ఆయనను అనుసరించలేవు. అట్టి నీతి న్యాయములతో జీవించాలి. ఆమేన్. అందుకే అందరు తట్టుకోలేరు ఈ వాషింగ్, అందరు తట్టుకోలేరు ఈ ఉదక స్నానం, అందరు తట్టుకోలేరు. కానీ తట్టుకొని నిలబడ్డాడు మాత్రం తప్పకుండా దేవునితో పాటు నిత్య నివాసము చేయగలడు. ఆయనతో నీతి పరిపాలనను నిత్యము నిలవగలడు. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. యోహాను సువార్త 7వ అధ్యాయం 42వ వచనములో ఆయన దావీదు వంశమందు పుట్టినవాడు అని దాని నెరవేర్పును మనము చూడగలం. చూడండి, క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామములో నుండే వచ్చును. ఆమేన్. ఆ లేఖనాలలో రాయబడి ఉన్నది వాటి నెరవేర్పు. ప్రియులారా, పాత నిబంధన ప్రవక్తలు చేసిన ప్రవచనాలు చెప్పాను. కొత్త నిబంధనలో వాటి యొక్క నెరవేర్పు చెప్తూ వస్తూ ఉన్నారు. మరొక ప్రవచనాన్ని చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 8వ వచనాన్ని గమనించండి. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. హల్లెలూయా. దేవుడు అన్యజనములో నుంచి నీతిమంతుడు నిందారహితుడైన అబ్రహామును పిలుచుకొనెను. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. యాకోబుకు పుట్టిన 12 మంది సంతానమే ఇజ్రాయేలీయులు అనబడెను. ఈ 12 మంది 12 గోత్రాలుగా విస్తరించిరి. ఈ 12 మందిలో జ్యేష్ఠుడికి దక్కాల్సిన గొప్ప ఆశీర్వాదం ఆ 12 మందిలో యూదా అనే ఒక కుమారుడికి దక్కుంది. అందుకే దావీదు వంశమందు యూదా గోత్రములో
యాకోబు వృద్ధుడై తన 12 మంది కుమారులను దీవించినప్పుడు 12 మంది కుమారులను పిలుచుకొని వారిని ఒక్కొక్కరిని దీవిస్తూ ఉంటాడు. ఈ 12 మంది కుమారుల కంటే అత్యధికమైన ఆశీర్వాదం ఆయనకు పుట్టిన యూదా అనే కుమారుడికి మాత్రమే దక్కింది. అదే మనం చదివిన ఈ 49వ అధ్యాయము 8వ వచనం, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి నీ కుమారుడు ఆమేన్. ఈ తండ్రి కుమారులందరూ అంటే మిగతా 11 గోత్రీకులు యూదాకు సాగిల పడతారు. అందుకే దావీదు కాలంలో ఇజ్రాయిల్ అంతా ఒకటే కుటుంబం, ఇజ్రాయిల్ అంతా ఒకటే రాజ్యం, ఇజ్రాయిల్ అంతా ఒకటే దేశం. దావీదు తర్వాత సొలొమోను రాజయ్యాడు. సొలొమోను రాజైనప్పుడు యెరూషలేము దేవాలయాన్ని కట్టించాడు. ఇజ్రాయేలు దేశంలో యెరూషలేము రాజధాని అయింది. ఆ రాజధానితో ఆయన రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. దైవ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సొలొమోను వృద్ధుడయ్యాడు, అనేక వివాహాలు చేసుకున్నాడు, అనేక అన్య వివాహాలు చేసుకొని అన్యుల యొక్క గృహ దేవతల్ని ఆయన వాళ్ళ ఇళ్లలో పెట్టి, సొలొమోను యవనంలో ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో వృద్ధుడైనప్పటికీ అంత పరిశుద్ధంగా లేడు. దానికి కారణం అనేక అన్య వివాహాలు. ఆయన చేసుకున్న అన్య వివాహాలు, అన్య రాజుల యొక్క కుమార్తెలు, అన్య రాణులు వారి దేశంలోని వారి గృహ విగ్రహాలను, గృహ దేవతలను తీసుకొని యెరూషలేముకు యూదయకు వచ్చారు. అట్లా పరిశుద్ధుడైన సొలొమోను ఏమయ్యాడు? అపవిత్రుడిగా మార్చబడ్డాడు. ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా భార్యను కష్టపెట్టలేక, భార్య ఇగో మా గృహదేవతలు ఈరోజు మా పండగ ఉంది, అన్య విగ్రహాలు పెట్టుకొని పండగ చేయాలి అంటే చివరికి ఆయన పూజించడం మొదలుపెట్టాడు. అన్య విగ్రహాలకు పెట్టింది తినడం మొదలుపెట్టాడు. దేవుని దృష్టికి విరోధముగా ప్రవర్తించి అప్పుడు ఇశ్రాయేలు రాజ్యంలో కలవరం మొదలైంది. లాభం లేదు. ఇక మనము సొలొమోను రాజు చేతి కింద ఉండొద్దు. సొలొమోను ధర్మశాస్త్రానుసారముగా ప్రవర్తించుటలేదు. సొలొమోను ఇంత ముందున్నట్టుగా లేడు. సొలొమోను తన వృద్ధాప్యమందు శాపగ్రస్తుడిగా మార్చబడి అన్య దేవి దేవతల ఆచారాల ప్రకారము ధర్మశాస్త్రమును ఉల్లంఘించాడు. కాబట్టి ఇశ్రాయేలీయులారా ఏకము కండి అని 11 గోత్రాలు ఒకటయ్యాయి. యూదా ఒక గోత్రంగా మిగిలిపోయాయి. అట్లా ఆ రీతిగా మరి పూర్తిగా యూదా అనే ఆ గోత్రము వేరు చేయబడ్డది. ఇప్పటికీ యూదులకు వేరే రాజు, ఇప్పటికీ ఇజ్రాయేలీలకు వేరే రాజు. అసలు యూదా అనే దేశం ఇప్పుడు లేదు. ఎందుకంటే యేసు ప్రభు శిలువ మరణానికి మూల కారణం యూదులే. ఆయన యూదా వంశంలో జన్మించాడు. దావీదు వంశంలో జన్మించి యూదా గోత్రములో జన్మిస్తే ఆ యూదులు తన సొంత వారే ఆయనను ఏమై చేశారు? సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేస్తే ఆ తీర్పు తీర్చే న్యాయాధిపతి అయిన పిలాతు ఈయనను సిలువ మరణముకు అప్పగించాల్సిన గొప్ప నేరమేమియో నాకు కనపడలేదు, నేను సిలువ వేయలేను అంటే ఆయన కేకలు వేశారు, మీరు ఈ రకంగా సిలువ వేయండి, సిలువ వేయకపోతే మేము గవర్నర్ దగ్గరికి వెళ్తాం, సిలువ వేయకపోతే మేము రోమన్ చక్రవర్తి దగ్గరికి వెళ్తాం. అల్లరి లేపారు. అల్లరి ముక్కరిని అబద్ధ సాక్ష్యాలను ప్రేరేపించి గోల చేస్తే పిలాతు వాళ్ళందరి ముందు ఒక గిన్నెను తెప్పించి ఆ గిన్నెలో తన చెయ్యి కడుక్కున్నాడు. ఏమని? ఈ నిరపరాధి యొక్క రక్తాపరాధము నా మీదను నా పిల్లల మీదను ఉండకుండును గాక. ఈయనను సిలువ వేయటము ఎట్టి చట్టం ఒప్పుకోలేదు, నా మనసు అసలే అంగీకరించలేదు. కానీ మీ ప్రజల కోరిక మేరకు, ఎందుకంటే ఆయన మీ వాడు, ఆయన రోమీయుడు కాదు, ఆయన యూదుడు, మీకోసం వచ్చిన వాడు, మీకోసం పుట్టిన వాడు. అట్టివాన్ని మీరు అంగీకరించకుండా సిలువ వేయండి అన్నందుకు మీకోసం ఆయనను మీకే అప్పగిస్తున్నాను. ఏం చేసుకుంటారో చేసుకోపోండి. ఆయన రక్తాపరాధం మీద నా మీదికి రానియొద్దు, నా పిల్లల మీదికి రానియొద్దని సమాజం ఎదుట చేతులు కడిగితే యూదులంతా ఏమని కేకలేశారు?
ఆ రక్తాపరాధము మా మీదికి మా పిల్లల మీదికి వచ్చును గాక. ఏమన్నారండి? వచ్చును గాక అనగానే ఏమైంది? ఆమేన్. అదే జరిగింది. క్రీస్తు శకం 70వ సంవత్సరం రోమన్ చక్రవర్తి అయిన టైటస్ కాలంలో భయంకరమైన యుద్ధము జరిగింది. ఆ యుద్ధము ఇజ్రాయేలు అనే రాజ్యం చెల్లాచెదురుగా చెదరగొట్టబడితే, ఆ తర్వాత కాలంలో టైటస్ చక్రవర్తి యొక్క యుద్ధం ఎంత భయంకరంగా ఉందంటే, యెరూషలేము దేవాలయాన్ని చెల్లాచెదురుగా కొట్టేసి రాయి మీద రాయి నిలబడి, అంత బాగా కట్టిన సొలొమోను దేవాలయం నౌ నథింగ్, జీరో, శిథిలమైపోయింది, చెదరగొట్టబడ్డది, మొత్తం కూల్చివేయబడ్డది. దాని పునాదులతో సహా కూల్చివేయబడి యెరూషలేము దేవాలయంలో ఎంతో పవిత్రంగా దేవుని ఆరాధించిన గొప్ప గొప్ప పాత్రలన్నీ అన్నీ కూడా ఏమయ్యాయి? విగ్రహాలకు అర్పిత పాత్రలుగా మారిపోయాయి. యూదుల్ని దొరికినట్టు సంహరించి చెదరగొడితే ప్రాణభయముతో యూదులు వివిధ దేశాల్లోకి పారిపోయారు. ఇప్పటికీ యూదులకు రాజ్యం లేదు. ప్రపంచ చరిత్ర పుటలు వెతకండి, స్టిల్ దేర్ ఇస్ ఎ నో కంట్రీ కాల్డ్ జూదా. యూదా అనే సామ్రాజ్యం నేటికి స్థాపించబడింది. వాళ్ళే కోరుకున్నారుగా, మా మీదికిని మా పిల్లల మీదికిని. అయితే ఆ యూదులను కూడా దేవుడు కరుణించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించు. అంత్య ముందు దేవుడు తిరిగి యూదుల్ని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలు స్థిరపరచబడుతూ ఉన్నది. ఆ ఇజ్రాయేలు రాజ్యము యూదుల్ని చేర్చుకుంటున్నారు. యూదులారా రండి, ఏకమైతాం. ప్రపంచవ్యాప్తంగా చెదరగొట్టబడ్డవారా రండి, ఏకమైతాం. యూదా తిరిగి నిలబడుతుంది. యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడుతుంది. ఇప్పుడు ఆ యెరూషలేము దేవాలయం అరబ్బులు ఆక్రమించుకొని మసీదును కట్టుకున్నారు. సొలొమోను కట్టిన దేవాలయం అంతా కూలిపోయి ఒక పాత ప్రాచీన గోడ శిథిలావస్థలో మిగిలింది. ఇప్పుడు యూదులు, ఇజ్రాయేలీలు ప్రపంచవ్యాప్తంగా యెరూషలేమును దర్శించి ఆ పాత కూలిపోయిన శిథిలావస్థలో ఉన్న గోడలో ఏం చేస్తారు? ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తారు. అక్కడ కొట్టి కన్నీరుగా చేరుస్తారు ఆ గోడను పట్టుకొని. దట్స్ వై ద వాల్ ఈస్ కాల్డ్ వెయిలింగ్ వాల్. ఆ గోడకి విజ్ఞాపనల గోడ, కన్నీటి గోడ అని పేరు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ యూదులు వచ్చి ప్రార్థన చేస్తారు. చాలా మంది క్రైస్తవులు కూడా యెరూషలేం టూరిజం యాత్రకు పోతే ఆ గోడ మీద చేతిని పెట్టి సొలొమోను దగ్గరుండి కట్టించిన ఆ గోడ ఇప్పటికి ఉన్నది. అది ఆ గోడను పట్టుకొని పెద్ద క్యూ ఉంటుంది అక్కడ. ఒకరి తర్వాత ఒకరు క్యూ వరుసగా పోయి గోడ మీద చేతినిచ్చి ప్రార్థన చేసి కన్నీరు గారుస్తారు. ప్రభువా, మా రక్షణ కోసం నీవు వస్తే మా కన్నులు గుడ్డితనము కలగజేసుకొని మేము నిన్ను గుర్తించక శిలువ మరణానికి అప్పగించాము. ఆ శాపం మా మీద, మా పిల్లల మీద మేము తెచ్చుకున్నాం. ఈరోజు మేము నేను నమ్ముతున్నాం, మమ్మల్ని అట్టి శాపం నుంచి విడిపించండి అంటే దేవుడు తప్పకుండా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆయన యూదా గోత్రం అని మత్తయి సువార్తలో కూడా క్లియర్ గా చెప్తాడు కదా. 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను కనెను అని రాయబడి ఉంటది. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం చూస్తే యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ళు ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడు అని చెప్పబడెను అని రాయబడి ఉంటుంది కదండి. అంటే అబ్రహాము చరిత్ర వెనక్కి వస్తుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అట్లా వెనక్కి వస్తా అక్కడి నుంచి ఎవరు వచ్చాడు? అబ్రహాము కుమారుడిగా యోసేపు వచ్చాడు. ఆ యోసేపు ద్వారా యేసయ్య పుట్టాడు. మరి అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు అనే దానికి కూడా అక్కడ సాక్ష్యం ఉంటుంది. 32వ వచనంలో చూస్తే దావీదు కుమారుడు ద్వారా వచ్చాడని. దావీదు యెషయి, యెషయి ఒబేదు, అట్లా వెనక్కి పోతా ఉంటుంది. అంటే యోసేపు దావీదు వంశంలో నుంచి వచ్చాడు. మరి దావీదు ఏ నుండి వచ్చాడు? అబ్రహాము వంశంలో నుంచి వచ్చాడు. మరి అబ్రహాము
ఆ రీతిగా యూదా, యాకోబు, ఇస్సాకు, అబ్రహాము ఏ నుండి వచ్చాడు? తెరహు, నాహోరు నుంచి వచ్చారు. వాళ్ళ యొక్క మరి వంశం ముందుకు అట్లా వెనక్కి వెళ్ళిపోతే ఆయన నోవాహు యొక్క కుమారుడిగా. ఆ తర్వాత 38వ వచనాన్ని చూడండి. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. ఆమేన్. ఆదాము దేవుని కుమారుడిగా వంశం మొత్తం అంత క్లియర్గా ఉంటుందండి, ఏ మాత్రం స్కిప్ అవ్వదు. ఆదాము దగ్గర నుంచి రాయబడి ఉంటుంది. యేసు ప్రభు ఎట్లా దేవుని కుమారుడిగా పుట్టాడనేది క్లియర్, నో డౌట్, ఎక్కడా స్కిప్ అవ్వదు. ఆదాము నుంచి క్లియర్గా ఆ యొక్క వంశం అబ్రహాం వరకు, అబ్రహాం నుంచి దావీదు వరకు, దావీదు నుంచి యోసేపు వరకు, యోసేపు యొక్క మరియమ్మల కుమారుడే యేసుక్రీస్తు అనబడి వరకు. ఆ ఆదాము దేవుని కుమారుడు. తిరిగి మన కోసం జన్మించిన మరొక ఆదామే ప్రభు అయిన యేసుక్రీస్తు. మొదటి ఆదాము పాపము తెచ్చును, రెండవ ఆదాముగా పుట్టిన వాడు యేసయ్య ఆ పాపమునకు రక్షణ తెచ్చెను. ఆమేన్. మరి ఇన్ని ప్రవచనాలు చూశారు కదా, ఏమేం చూశారు? కన్యక గర్భమందు పుడతారని చూశారు, బెత్లెహేములో పుడతాడని చూశారు, దావీదు నుంచి తిరిగి రప్పిస్తానని, ఐగుప్తు నుంచి తిరిగి రప్పిస్తానని చూశారు, దావీదు వంశమందు పుడతారని చూశారు, యూదా గోత్రంలో పుడతాడని చూశారు. మరొక ప్రవచనం ఉంది, అది ఇంకా నెరవేరబోతూ ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం ఈ రీతిగా చెప్తున్నది, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేను స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఆమేన్. ఏటా ప్రవచనం? మరలా వద్దు. యేసే జన్మములో 55 ప్రవచనాలు చెప్పినట్టు నెరవేర్చబడ్డాయి. ఆయన మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని పోతా అన్నాడు. మరి ప్రవచనం నెరవేరుతుందా? నెరవేరదా? ఇన్ని ప్రవచనాలు నెరవేరుతుందా? ప్రవచనాలైనను నిరర్థకమగునేమో గాని ఆయన చెప్పిన మాటలలో ఏ ఒక్కటి తప్పిపో. ఇది కేవలం ప్రవచనం కాదండి, యేసు ప్రభు నోరు తెరిచి మాట్లాడిన మాట. ఆయన చెప్పిన మాటలలో ఏ ఒక్కటి నిరర్థకము కాదు. ఆమె చచ్చినోడి కుమారుడా లెమ్ము అంటే చచ్చినోడు లేచాడు, చిన్నదానా లెమ్ము అంటే చచ్చిన బిడ్డ లేచి, చచ్చినోళ్ళకే జీవము కలగజేయగలిగిన మాట, అంత శక్తి గల మాట. ఆయన తిరిగి రానయ్యున్న దేవుడు. ప్రవచనాలు నెరవేర్చడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నేను సిద్ధమా అని పరీక్షించుకోవాలి. ఆయన రానయ్యున్న దేవుడు, నేను తిరిగి మిమ్మల్ని తీసుకుని నా యొద్దకు వెళ్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దానికి నీవు సిద్ధమేనా? అట్టి పరిశుద్ధత నీకుందా? అట్టి నీతి, అట్టి యథార్థత, అట్టి న్యాయము నీ హృదయంలో ఉన్నదా? ఈ క్షణమంది, ఈ సమయమంది మన ప్రాణము పోతే ఆ దేవుని దగ్గరికి చేరగలని నిరీక్షణ నీలో ఉన్నదా? ఎప్పటికప్పుడు నీ హృదయమును సరి చేసుకొని, నీ జీవితమును సరి చేసుకొని, ఆయన రాకడ కొరకు సిద్ధపడి దేవునితో పాటు ఐక్యం పొందినట్లుగా మనల్ని మనము సిద్ధపరచుకుందాం. రండి, మోకరించి ప్రార్థన చేసుకుందాం.